పుట్టినరోజు వర్ధంతులు జరుపుకుంటూనే ఉంటాం, మహనీయుని గురించి మాట్లాడుతూనే ఉంటాం. కానీ ఎక్కడ వేసిన గొంగడ అక్కడనే ఉన్నది. ఈరోజు ఏ దళితవాడకి వెళ్ళినా, ఏ పేదవారి ఇంటికి వెళ్ళినా వాళ్ళ బతుకులు మాత్రం మారతలేవు. ఎన్నో స్లోగన్లు ఇచ్చుకుంటూ పోతున్నాం, రకరకాల మీటింగులు పెట్టుకుంటున్నాం, సంఘాలు ఏర్పరచుకుంటున్నాం, దేశం అంతటా ప్రపంచం అంతటా చేస్తున్నాం. కానీ మరి ఎక్కడైంది గొంగడ మాత్రం అక్కడే ఉంది, కానీ ముందుకు పోతలేదు. మరి ఈ సమస్యలన్నిటికీ మరి పరిష్కారం ఏది? ఆ పరిష్కారమే మనకు కావాలి. ఇప్పుడు వర్ధంతులు జయంతులతోటి మనం వాళ్ళను స్మరించుకుంటాం తప్ప ఈ మనము మన బతుకులు బాగుపడడానికి పరిష్కార మార్గాలు ఆలోచించాల్సిన అవసరం ప్రతి ఒక్క పౌరుని మీద ఉన్నది. మరి భవిష్యత్తులో కూడా ఉన్నోడేమో ఉన్నట్టే పెద్దగైపోతున్నాడు, 100 కోట్ల లక్షల కోట్లకు పోతున్నాడు. పేదవాడు మాత్రం పేదవాడికి అదే పూరి గుడిసెలు ఉన్నాడు తప్ప మరి ముందుకు పోతలేడు. మరి గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి మేము చాలా సందర్భాలలో మరి కేసీఆర్ గారితో ఢిల్లీకి వచ్చినప్పుడల్లా దీని మీద చాలా డిస్కస్ చేసేది. మేము ఇంటర్నల్గా ఎట్లా సార్ మరి వీళ్ళ భవిష్యత్తులో ఎట్లా బాగుపడాలి, ఎట్లా ముందుకు పోవాలి, మరి మనం ఏదో ఒకటి మన రాష్ట్రం నుంచి ఒక మంచి కార్యక్రమం మనమే స్టార్ట్ చేయాలని చెప్పి అప్పుడు దళిత బంధు తెచ్చింది కూడా మరి దళితుల కోసమే. వాస్తవంగా కూడా అలా ఏ కల్మిషమో లేకపోతే ఇంకేదో లేదు, కొంతైనా కొంత లాభం జరుగుతుంది, ఓ 10 లక్షలు కుటుంబానికి ఇస్తే బాగుపడుతుంది అని చెప్పి మరి అప్పుడు కుటుంబానికి ఒక యూనిట్కు 10 లక్షల రూపాయలు ఇస్తే ఏదో ఒకటి పెట్టుకొని వాళ్ళ భవిష్యత్తు బాగుపడుతుందని చెప్పి మరి గొప్ప ఆలోచన వచ్చిన మన నాయకుడు కేసీఆర్ గారు మరి ఏది ఏమైనా రాజకీయాలకు అతీతంగా ఎవరో ఒకరు ముందుకు రావాలని చెప్పి అప్పుడు మాతో ఊరికే డిస్కస్ చేసేది. ఎవరో ఒకరు వద్దామా, అయితే లేకపోతే లేదు, ఒకటి చేద్దాం మనం అని చెప్పి చాలా సందర్భాలలో ఆయన మాట్లాడేది. ఏదో రాజకీయం కోసం ఓట్ల కోసం చేసిన పథకం కాదని. మరి నా రిక్వెస్ట్ ఏంటంటే మరి ఆ పథకాన్ని కూడా మనం ఈరోజు కొనసాగించినట్టయితే ఈ అంబేద్కర్ 75వ ఈ మనం రాజ్యాంగం దినోత్సవం సందర్భంగా మరి ఇప్పటి ప్రభుత్వాలు కూడా అలాంటి ఒక మంచి పథకం అదంటే అదే కాకుండా కానీ ఏదో ఒకటి తూతూ మంత్రం చేసి ఎస్సీలకు ఇది ఇచ్చినాం అది ఇచ్చినాం అని చెప్పి పేపర్ల మీద రాసుకొని ఫండ్స్ రిలీజ్ చేసుకుంటున్నాం, కానీ మరి వాళ్ళకి అందట్లేదు. మరి దాన్ని ప్రణాళికాబద్ధంగా ఎవరో ఒకరు ముందుకు వచ్చి మరి దీన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కూడా ఈ 75 సంవత్సరాలు ముగింపు కార్యక్రమంలో మనం ఇక్కడ నుంచి చేసుకుంటున్నాం. 75 సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి, ఎంటర్ అవుతున్నామా వెళ్ళిపోతున్నాం, మనం ఎంటర్ అవుతున్నాం. మరి 75 సంవత్సరాలకు ఎంటర్ అవుతున్నాం. మరి కనీసం ఇప్పటికైనా మరి వాళ్ళ బతుకులు వాళ్ళ జీవితాలు బాగుపడాలని చెప్పి ఆ భగవంతుడిని అంబేద్కర్ను మనం భగవంతుడి లెక్కనే పూజిస్తాం. మరి ఆ భగవంతుడే మార్గం చూపించాలి మనకు. భగవంతుడు ఎక్కడో లేడు, మన కళ్ళ ముంగట్నే మన దగ్గరనే ఉన్నాడు. మరి అంబేద్కర్ రూపకంగా ఇవాళ భగవంతుడు ఆయనని మనకు జ్ఞానోదయం చేయాలని చెప్పి మరి అంబేద్కర్ని కూడా నేను నిండు మనసుతోటి కోరుకుంటూ మరి నన్ను ఇక్కడ ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ భవిష్యత్తులో కూడా మరి నా వంతు ఒక యాజ్ ఎమ్మెల్యేగా నా వంతు కూడా ఖచ్చితంగా మరి మా దళితుల కోసం పేదవారి కోసం మరి కృషి చేస్తానని చెప్పి 75 సంవత్సరాల ఈ రాజ్యాంగం రోజు సందర్భంగా నేను కూడా ఇక్కడి నుంచి మీ అందరి ముందు కూర్చొని మాట ఇస్తున్నా. నాకు ఏ అవకాశం వచ్చినా దేవుడు నన్ను బతికిస్తే ఖచ్చితంగా వారి కోసం కృషి చేస్తా అని చెప్పి మరి అంబేద్కర్ సాక్షిగా నేను చెప్తున్నా. నా వంతు ఎంతో కొంత సహాయం కూడా నా వంతు కూడా నేను పేదవారి కోసం సహాయం చేస్తా అని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా నేను విన్నవించుకుంటూ హ్యాపీ కాన్స్టిట్యూషన్ డే. As you all know, we have lot of responsibility than any other common citizens. We all being lawyers and judges, and we knowing the law, I think it is our primary duty to give all the constitutional benefits what has been given to us by our constitution. And as you all know, in 1949 we have adopted the preamble for our country, and as we have just all of us have taken an oath saying that we are going to follow the constitution preamble what it has been given to us. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.